నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రోడ్లు, తాగునీరు, మౌలిక సదుపాయాలకు తొలి ప్రాధాన్యమిస్తే అభివృద్ధికి ప్రతిగా మచిలీపట్నం తీర్చిదిద్దుతానని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని ప్రతి వీధికి, ప్రతి గ్రామానికి మంచినీటి సదుపాయం, రోడ్ల నిర్మాణం చేపట్టి అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు ఉపాధి హామీ నిధుల్లో 90 లక్షల రూపాయలతో మంగినపూడి బీచ్ వద్ద, 60 లక్షల రూపాయలతో పోతేపల్లి జ్యువెలరీ పార్క్ వద్ద సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పోతేపల్లి జ్యువెలరీ పార్క్లోని పలు పరిశ్రమలు, షాపులను ఆయన సందర్శించారు. జ్యువెలరీ తయారీ, ప్యాకింగ్, మార్కెటింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక పోతేపల్లి జ్యువెలరీ పార్క్ మన అస్తిత్వానికి నిదర్శనమని, అలాంటి కళను కాపాడుకోవడంతో పాటుగా తగిన గుర్తింపు తీసుకురావడం, పారిశ్రామికవేత్తలకు సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెడతారన్నారు. మచిలీపట్నంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి ఇప్పటి వరకు 54 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. మంగినపూడి బీచ్ ని అభివృద్ధి చేస్తున్నందువల్ల జనాభా పెరుగుతున్నారన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన మచిలీపట్నం నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారం కానీ మొత్తం దగ్గర 57 కోట్ల రూపాయల వర్క్స్ మొత్తం కూడా కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ దగ్గర 30 కోట్ల రూపాయలు, అలాగే కొన్ని జెడ్పీ గ్రాంట్ నుంచి, అలాగే ముడా నుంచి కొంత, ఇప్పుడు సాస్కీ కింద మనకి 19 కోట్లు, పవన్ కళ్యాణ్ గారు 19 కోట్ల 27 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు దానికి సంబంధించి బీచ్లో మొన్న మనం బీచ్ ఫెస్టివల్ చేసినప్పుడు పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చారు. ఆ రోజున టెంపరీగా ఇచ్చినటువంటి రోడ్లను కూడా పర్మనెంట్గా చేయడం కోసం ఇక్కడ ఒక 2 రోడ్లకి 89 లక్షల రూపాయలతో మరి ఆ 2 రోడ్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని తర్వాత మొత్తం ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టూరిజం నుంచి పంపించాం. 130 కోట్ల రూపాయలకు సంబంధించి ఇక్కడ ఒక ప్లానింగ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇప్పుడు కొన్ని సంస్థలు కూడా వస్తున్నాయి. మొన్న మైరా అనే సంస్థ, అట్లాగే వేరే ఒక ఫిల్మ్ సిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు ఒక 40 ఎకరాలు కావాలని చెప్పి వాళ్ళు వచ్చారు. అట్లాగే మస్లా బే పార్క్ అని చెప్పి స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా వచ్చి కొంత ఏరియా వాళ్ళు కూడా గవర్నమెంట్కి అప్లై చేసుకోవడం జరిగింది. తద్వారా ఇక్కడ టూరిజంకి చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రతిపాదనలు వాళ్ళు నడుస్తున్నాయి. దీనివల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అగ్రగామిగా ఒక తీర ప్రాంతం కాబోతోంది. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించడం జరిగింది. ఇవాళ 90 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు బీచ్ వరకు వెళ్ళటానికి, మరి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆయన శాసకీయ నిధుల కింద 1950 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఈ ప్రాంత అభివృద్ధి నిమిత్తంగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మరి ఈ హయాంలో ఈ బీచ్ అభివృద్ధి ఒక నెంబర్ 1 పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలి. దానికోసం మంత్రి కొల్లు రవీంద్ర గారు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. అన్ని చోట్ల నుంచి కూడా నిధులు పట్టుకొస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి దీని భవిష్యత్తులో నెంబర్ 1 స్థానంలో మచిలీపట్నం బీచ్ అంటే మన స్టేట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ కింద అభివృద్ధి చెందడం కోసం ప్రయత్నం చేస్తున్న మరి కొల్లు రవీంద్ర గారికి, దానికి సహకరిస్తున్న ఫిషర్మెన్. టాయిలెట్స్ అనేది చాలా కాలంగా ఉన్న బర్నింగ్ ప్రాబ్లం, అంతా ఓపెన్గా ఉండటం వల్ల పర్యాటకులకి చాలా ఇబ్బందిగా ఉంది. 1 కోటి రూపాయలతో మరి ఏపీఎండిసి కింద మరి టాయిలెట్స్ నిర్మాణం చేయటం వల్ల దానికి అతి ముఖ్యమైనది అది. ఎందుకంటే ఈ బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన అనేది అసలు బీచ్ యొక్క అందమే పోతుంది. వచ్చే వాళ్ళంతా కూడా దాన్ని చూసి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన మంత్రి గారికి, దాన్ని సహకరిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. మంగినపూడి బీచ్ దగ్గర పెద్దల గౌరవనీయులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మరి ఆర్టీసీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల నారాయణరావు గారు, ఇక్కడున్న తెలుగు తమ్ముళ్ళు, జనసేన పార్టీ నాయకులు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మచిలీపట్నంలో ఎక్కడ చూసినా సరే అభివృద్ధి అనేది కళ్ళకు కట్టినట్టు అందరికీ కనబడుతుంది. దానిలో భాగంగా
ఇక బీచ్కి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని రోడ్లు అన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ రావడమే పల్లెటూర్లన్నీ కూడా మహర్దశ పెట్టింది. ఒక్కొక్క పంచాయతీకి 50 లక్షల రూపాయల చొప్పున ఇవ్వటం, అదే కాకుండా అనేక గ్రామాలకి ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మొన్న ఒంగోలులో ప్రకాశం డిస్టిక్లో రెండు జిల్లాలకు ఇవ్వడం జరిగింది. మొన్న అదే కాకుండా మళ్ళీ గోదావరి జిల్లా కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వాళ్ళు చూసి మనందరం కూడా నేర్చుకోవాలి, ఎంత కష్టపడుతున్నారు. మనం కూడా ఇక్కడ అన్నదమ్ములా కలిసి మా గ్రామాలు కానీ మా నియోజకవర్గాలు కానీ డెవలప్మెంట్కి అందరం కూడా మన బాధ్యతగా ఉండి అధికారులతో పాటు సహకరించి అందరం కూడా ముందుకెళ్ళాలి. రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వైపు దృష్టి సారించాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సూచించారు. రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వైపు దృష్టి సారించాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సూచించారు. బంటిమిల్లి మండలం ఆర్తమూరు గ్రామంలో జై భారత్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సు కార్యక్రమంలో కాగిత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పశువర్ధక శాఖ ద్వారా లభించే అవకాశాలపై అవగాహన కల్పించారు. సంప్రదాయ వ్యవసాయం మాత్రమే కాకుండా అదనపు ఆదాయం కోసం రైతులు ఉద్యానవన పంటలు సాగు చేయడం వల్ల రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యవసాయ అధికారులు రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జై భారత్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసిన ఈ రైతు సదస్సు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటి ద్వారా అందిస్తున్న సబ్సిడీ పరికరాలను రైతులు పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశు సంవర్ధక శాఖ, ప్రకృతి వ్యవసాయ విభాగం మరియు స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జై భారత్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ఆ సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున అధికారులందరూ కూడా ఇక్కడికి రావటం, అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి ఏవైతే మరి సబ్సిడీలు కానివ్వండి, స్కీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రతి రైతుకి కూడా అందాలంటే లక్ష్యంతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రైతులు ఏ విధంగా ముందుకెళ్ళాలి, పంట మార్పిడిని ఏ విధంగా మార్చుకోవాలి, అలాగే పురుగు మందుల్ని ఏ విధంగా వినియోగించాలి, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి అధికారులందరూ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో మరి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి జై భారత్ సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రైతు సోదరులందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అనేక రకాల రూపంలో ఈ రోజున కూటమి ప్రభుత్వం రైతులకి అండగా నిలుస్తూ ఉంది. మనం చూసాం, మనం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభావని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామని ప్రతి ఒక్కరికి కూడా 2 విడతల్లో డబ్బులు వేయటం కూడా మనం చూసాం. అదేవిధంగా మరి ధాన్యం అమ్ముకుంటే వెంటనే 24 గంటల్లో లోపే వారి అందరికీ కూడా వారి అకౌంట్లో మరి డబ్బులు వచ్చేటువంటి విధంగా, ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు వారికి అండగా నిలిచేటువంటి విషయంలో కానివ్వండి, ఇట్లా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తూ ఉంది. అదేవిధంగా మరి మన ప్రభుత్వం చేపట్టేటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనేక రకాల్లో ఈ రోజున సంక్షేమ కార్యక్రమాల్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. రైతు సోదరులందరికీ కూడా అండగా నిలిచే విధంగా ఈ రోజున ఏవైతే మరి స్కీమ్స్ ఉన్నాయో, రసాయనిక వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు దారి మళ్ళాలి అనేది ఒక ఆలోచన అవసరం ఎంతైనా ఏర్పడింది. ఎందుకంటే శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారము 2000 సంవత్సరంలో చెప్పారు, 2025 నాటికి ప్రతి ఇంటికి బిందెడు నీళ్లు, తాగునీళ్ళు సమస్య వస్తుంది, లభ్యత కష్టమవుతుందని. అప్పుడు నేను బండిమిల్లో వ్యవసాయ అధికారిగా చేస్తున్నప్పుడు, నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు చెప్పారు 2025 నాటికి ఇప్పుడు లెక్కేసుకోండి, ప్రతి ఇంటిలో కూడా మనిషికి ఒక ఇంటికి బిందెడు నీళ్లు తాగి మంచినీరు లభ్యత కొరబడింది. ఎవరికి క్యాన్లు కొనుక్కొని తిరుగుతున్నాం, వాడుతున్నాం, అవునా కదా. ఇప్పుడు హెచ్చరిక ఏం చేస్తున్నారంటే 2050 నాటికి ఇదే వ్యవసాయం కొనసాగితే మన వ్యవసాయ భూములన్నీ పరావు భూములు అవుతాయి. పరావు భూములు అంటే ఏంటి? మొక్క మొలవన పరిస్థితి ఏర్పడుతుంది అని హెచ్చరిక చేస్తున్నారు. దీనికి కారణాలు ఏంటి అనేది విశ్లేషించుకుంటూ వస్తుంటే, మనం వాడే విచక్షణారహితంగా వాడే ఎరువులు, క్రిమి సంహారకాల వల్ల మన భూమి ఎప్పటికప్పుడు చౌడు బారిపోతూ ఉంది. మీకందరికీ గమనించండి, 5 ఏళ్ల క్రితం మన భూమి అదే పంట, ఇప్పటికీ అదే పంట తీసుకోవాలంటే 5 ఏళ్ల క్రితం మేము 35 బస్తాలు పడిన వరి చేను
సైకిల్ వినియోగం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే వెసులుబాటు కలుగుతుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సైకిల్ వినియోగం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే వెసులుబాటు కలుగుతోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నగరంలోని మార్కెట్ యార్డు వద్ద డ్వాక్రా మహిళలకు ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, DCMS చైర్మన్ బండి రామకృష్ణలతో కలిసి ఆయన పాల్గొన్నారు. కొంత దూరం వీరంతా సైకిళ్లను తొక్కారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సబ్సిడీతో ఎలక్ట్రిక్ సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని, సైక్లింగ్ ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అందరికీ తెలియజేస్తున్నామని అన్నారు. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో సైకిళ్ల వినియోగం భారీగా పెరుగుతోందని, సుమారు 35,000 రూపాయల విలువైన సైకిళ్లను 24,000 రూపాయలకే అందిస్తున్నారు అన్నారు. ప్రతి నెల కొంత మొత్తం చెల్లించుకోవడం ద్వారా మన ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా వృధా కాకుండా కాపాడుకునే అవకాశం లభిస్తుందని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. మంగేనపూడి బీచ్ లో 10 సైకిళ్లు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి బీచ్ చూడడానికి వచ్చిన వారికి సైకిళ్లు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రత్యేకంగా డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యమంత్రిగా హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ కావాలని ఆశిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, కాగిత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ స్టేట్, ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆరోగ్యకరంగా అలాగే ఆర్థికంగా అటు సంతోషంగా ప్రతి ఒక్కరూ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం. అందులో భాగంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కానీ, మనం చేస్తున్నటువంటి పనులు కానీ, ప్రతిరోజు మన దైనందిన జీవితంలో యోగా, సైక్లింగ్ ఇలాంటివి మనం ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలనేది మన ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు సైకిల్స్ కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా సైక్లింగ్ చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ప్రతిరోజు ఒక అర్ధగంట అయినా మనం సైకిల్ చేయాలి. ఇవాళ దేశ విదేశాల్లో కూడా, సంపన్న దేశాల్లో కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, సంస్థ యాజమాన్యం కానీ ఖచ్చితంగా దానికోసం ఒక సపరేట్ ట్రాక్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఆ సపరేట్ ట్రాక్లో ఒక సైక్లింగ్కి మాత్రమే అనుమతిస్తారు. దానివల్ల ఆరోగ్యం వస్తుంది, పొల్యూషన్ తగ్గుద్ది. ఇవాళ పొల్యూషన్ కూడా మన ఆరోగ్యానికి ఒక కారణం. అలాగే ఇప్పుడు దీంట్లో బ్యాటరీ ద్వారా, ఎలక్ట్రిసిటీ పవర్ ద్వారా ఈ నడుస్తాయి. దానివల్ల కొంత శ్రమ కూడా మనం తగ్గించుకునే దానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. 35,000 రూపాయల సైకిల్ని ఇవాళ 25,000 రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మీద. కృష్ణా జిల్లాలో ఈ సైకిల్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మన కృష్ణా జిల్లాలో మనము స్వచ్ఛాంధ్రని సాధించే దిశలో వాయు కాలుష్యాన్ని తగ్గించాలి, హ్యాపీ హెల్తీ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఒకటి వాయు కాలుష్యం తగ్గించాలి, ప్రజలకి అవుతున్న ఫ్యూయల్ పైన ఉన్న ఎక్స్పెండిచర్ తగ్గించాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ హెల్త్ కూడా పెంపొందించాలి అనే ఈ 3 ఉద్దేశంతో ఈ సైకిల్స్ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ దీంట్లో ఆల్రెడీ మొదటి దిశలో మన జిల్లాలో దాదాపు 600 మంది ఈ సైకిల్స్ని ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఈ సైకిల్స్ యాక్చువల్లీ మనకు దాదాపు ఒక 11,000 డిస్కౌంట్ కూడా ఉంది. ఏపీజీబీ బ్యాంక్ నుంచి వాళ్ళకి లోన్ కూడా వస్తుంది. యాక్చువల్లీ 35,000 రూపాయల సైకిళ్ళు ఒక 24,000 రూపాయలకే ఇస్తున్నారు. దాంతోపాటు ఎవరైనా 5,000 రూపీస్ డౌన్ పేమెంట్ చేస్తే ఇంకా 19,000 రూపీస్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వాళ్ళు ముందుకొచ్చారు, ఏపీజీపీ వాళ్ళు. సో వాళ్ళ దగ్గర లోన్ కూడా ఉంది, లేదా మీరైనా స్వచ్ఛందంగా కొనుక్కోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం. మనము పర్యావరణాన్ని పరిరక్షించుకొని మన ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకునే అవకాశాన్ని కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, గౌరవనీయులు కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా మంచి కార్యక్రమం. ఒక పక్కన పొల్యూషన్ పెరిగిపోతుంది, అలాగే ప్రజలు పొదుపుగా ఎలా ఉండాలి, సైకిల్ వల్ల ఎంత సేవ్ చేసుకోవచ్చు అనే ఒక విధానాన్ని తీసుకొచ్చారు. దీనికి సహకరించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అందరికీ ధన్యవాదాలు. సైకిల్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి, నేను కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకు కూడా ఆరోగ్యం కావాలి. ముందని ఎన్నున్న ఆరోగ్యం లేకపోతే అనవసరం. సైకిల్ ద్వారా పొదుపు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. అలాగే మనం చూసి అందరూ కూడా పొదుపుగా తయారు సమాజాన్ని కూడా పొదుపు మార్గంలో నడిపించే మంచి మార్గం అని ఈ అవకాశం కల్పించిన
మరి కొల్లు రవీంద్ర గారికి, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి, మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి సంక్షేమం సమపాలనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. అభివృద్ధి సంక్షేమం సమపాలనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సైకిల్ పై ఎక్కి రోడ్డుపై తిరుగుతూ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు ఎక్కాల శ్యామలయ్య, మండల అధ్యక్ష కార్యదర్శులు చలపాటి ప్రసాద్, సీరం ప్రసాద్, 4 మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా 4 మండలాలు కలిపి 24 సైకిల్ వచ్చాయి. ఒక్కొక్క సైకిల్ ఖరీదు 10,000 రూపాయలు, సబ్సిడీ పోను 24,000 రూపాయలని వెలుగు సిబ్బంది తెలిపారు. వాళ్ళందరికీ కూడా ఈ సైకిల్స్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజున మొత్తం 24 సైకిల్స్, అంటే 4 మండలాలకు సంబంధించినటువంటి 24 సైకిల్స్ని ఈ రోజున అందరికీ అందించడం జరిగింది. సుమారుగా 10,000 రూపాయల సబ్సిడీ తోటి ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 5,550 సైకిల్ని ఆ రోజున ఉప నియోజకవర్గంలో అందించినటువంటి విధంగా ఈ రోజున మన నియోజకవర్గంలో కూడా ఎంతమంది ఎవరైతే మరి కావాలని కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా 10,000 రూపీస్ సబ్సిడీ తోటి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే అది లేడీస్ అవ్వచ్చు, లేదంటే జెంట్స్, వాళ్ళ పిల్లలకి ఎవరైనా కావాలన్నా కానీ చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ రోజున ఎలక్ట్రానిక్ సైకిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారు ఒక 20 కిలోమీటర్స్ వరకు దీన్ని మనం ట్రావెల్ చేయొచ్చు ఫుల్ ఛార్జింగ్ తోటి. రాజకీయ దురుద్దేశంతో టీటీడీ లడ్డూ కల్తీపై కూటమి నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతో టీటీడీ లడ్డూ కల్తీపై కూటమి నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు ఆరోపించారు. కోట్లాది మంది భక్తులకు షాక్ గురిచేసిన పాపం చంద్రబాబుదే అని ఆయన అన్నారు. క్షమాపణ చెప్పకపోగా ఇప్పటికీ అదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబును ప్రజాక్షేత్రంలో నిలదీయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలోనే బోలే బాబా డైరీ వచ్చిందని, చంద్రబాబు హయాంలో ఉన్న హర్ష డైరీ ఆ తర్వాత బోలే బాబా డైరీగా మారిందని అన్నారు. శ్రీవారి లడ్డులో జంతు కొవ్వు కలిసిందని సీఎం ఆరోపించారు. అయితే సిట్ శ్రీవారి లడ్డులో జంతు కొవ్వు తీర్పు ఇచ్చిందన్నారు. చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఆధారాలు లేక వైసీపీపై దాడి చేస్తున్నారన్నారు. హిందువుల మనోభావాల గురించి మాట్లాడే చంద్రబాబు సిట్ నివేదిక ఆధారంగా రూపొందిన ఛార్జ్ షీట్ లో ఉన్నవారని అరెస్ట్ ఎందుకు చేయడం లేదని కిట్టు ప్రశ్నించారు. రాష్ట్ర విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగుల, రైతుల సమస్యలు ఉంటే టీటీడీ లడ్డు అంశంపై అంతటా మాట్లాడాలని చంద్రబాబు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా లడ్డు అంశానికి ముగింపు పలికి ప్రధాన సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఏదైతే 4 ట్యాంకర్లు మీరు ఆపారు కదా, 4 ట్యాంకర్లు ఆపితే 25వ తారీఖున మీరు ఆపితే 27వ తారీఖున మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం లోపలికి వెళ్ళి లడ్డూ తయారవడం వాస్తవమా కాదా? వాస్తవం కాదు అంటే ఇదిగోండి, సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్లో 3 పేజీలు చదవమని. తెలుగుదేశం వాళ్ళు ఎట్టగా చదవరు, జనసేన వాళ్ళు ఎట్టగా చదవరు, బీజేపీ వాళ్ళు ఎట్టగా చదవరు. మామూలు పబ్లిక్ని నిజమేంటి తెలుసుకోవాలనుకున్న, చదువుకున్న వాళ్ళు లేదా నిజం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు సిట్ ఇచ్చిన ఫైనల్ ఛార్జ్ షీట్లో 44వ పేజు, 62వ పేజు, 64వ పేజు చదవమని కోరుకుంటున్నాను. 44వ పేజీలో ఉన్నది మీకు ఊరికి ఎగ్జాంపుల్గా చదివితే, ద అడల్టర్డ్ ఘీ ఇన్ రిజెక్టెడ్ 4 tankers of AR Food Private Limited were resupplied to TTD in supply orders of Vaishnavi Dairy Specialties Private Limited and TTD accepted the same. అంటే ఆ 4 ట్యాంకర్లు ఏదైతే రిజెక్ట్ చేశారో పేరు మార్చి లోపలికి పంపించడం నిజమే అని టీటీడీ కూడా ఒప్పుకుందని సిట్ రిపోర్ట్ సార్, నేను మాట్లాడట్లేదు, సిట్ రిపోర్ట్. అంటే నీ హయాంలో తీసిన శాంపుల్ 2 రోజుల తర్వాత మళ్ళీ అడల్టెడ్ గీ అన్న మీరు చెప్పిన అడల్టెడ్ గీయే లడ్డు తయారీకి పంపించారంటే లడ్డూకి అవమానం ఏ ప్రభుత్వంలో జరిగినట్టు? హిందుత్వానికి అన్యాయం ఏ ముఖ్యమంత్రి హయాంలో జరిగినట్టు? చంద్రబాబు గారి హయాంలో కాదా? జూలై 27, 2024 ఎవరి హయాం అని అడుగుతున్నా. ఆపిన ట్యాంకర్లు పేరు మార్చి లోపలికి ఎట్టా వెళ్ళి అని ప్రశ్నిస్తున్నాను. దీనికి సమాధానం ఉండదు. ఇవన్నిటి మీద సిబిఐ సిట్ రిపోర్ట్ వచ్చాక దీంట్లో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పిన కాడి నుంచి ఇంకా నీచంగా దిగజారి గబగబా అందరూ వచ్చేసి దీంట్లో హార్పిక్లో వాడేయని కలిపేశారన్నారు. ఎంత చండాలం అండి. ఫస్ట్ యానిమల్ ఫ్యాట్ అన్నారు. నీచపు రాజకీయాల కోసం
నీచపు రాజకీయాల కోసం మీరేం చేస్తున్నారు? దాన్ని కూడా హార్పిక్తో కలిపే లోపల ఉన్న దాంతో లడ్డూ చేశారని. నిజంగా హార్పిక్ వాడే యాసిడ్స్తో లడ్డూ చేసి ఆ లడ్డూ తింటే ఒక్కళ్ళకి కూడా తేడా రాకుండా ఉంటుందా? ఒక్కళ్ళు కూడా హాస్పిటలైజ్ అవ్వకుండా ఉంటారా? ఒక్క రిపోర్ట్ అయినా ఉందా అని అడుగుతున్నాం. లేదు. మనకి నచ్చింది మాట్లాడేయడమే, నచ్చింది ప్రజల మీద రుద్దేయడమే. అలాగే పాపం మా పవన్ కళ్యాణ్ గారు, ఆయనేమో అమాయకుడు, ఆయనేమో చంద్రబాబు గారి ఎల్లో మీడియా. తోడబుట్టిన మైనర్ సోదరుపై 2 ఏళ్ల పాటు అఘాయిత్యానికి పాల్పడిన కామాదుడికి న్యాయస్థానం మరణించే వరకు కఠిన కారాగార శిక్ష విధించింది. తోడబుట్టిన మైనర్ సోదరుపై 2 ఏళ్ల పాటు అఘాయిత్యానికి పాల్పడిన కామాదుడికి న్యాయస్థానం మరణించే వరకు కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాకు వివరించారు. గత ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన 17 ఏళ్ల మైనర్ బాలికపై ఆమె సోదరుడు కొమ్ము సౌల్ పలుసార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రకాశం జిల్లాలో ఫ్యాక్సో కేసుగా నమోదై కృష్ణా జిల్లా పమిడి మొక్కలకు కేసు బదిలీ చేయబడిందన్నారు. గుడివాడ డీఎస్పీ జయరాజ్ ఆధ్వర్యంలో కేసును 11 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఫోక్సో కేసులో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి ఫోక్సో కోర్టు స్పెషల్ జడ్జి భవానీ మరణించే వరకు జీవిత ఖైదు విధించారన్నారు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 2న మనకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఇది మెయిన్లీ మనకి ప్రకాశం జిల్లాలో రిజిస్టర్ అయ్యి 0 FIR కింద మన జిల్లాకి పమిడి మొక్కల పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో 17 సంవత్సరాల అమ్మాయి, ఒక అమ్మాయి వాళ్ళ ఓన్ బ్రదర్ మల్టిపుల్ టైమ్స్ సెక్షువల్ అసాల్ట్ చేసి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడి ఆమెను పెళ్లి కూడా చేసుకుంటున్నట్టు ఆ మెడలో తాళి కట్టి ఆమెను ఎక్స్ప్లాయిట్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ మనకి వచ్చిన కంప్లైంట్ ఆధారంగా అబ్జర్వ్ చేస్తే ఆ మీద ఇదే విధంగా 2 సంవత్సరాల నుండి, అంటే 23వ సంవత్సరం నుండి 2 సంవత్సరాల పాటు అఘాయిత్యం చేయటాన్ని మా దృష్టికి వచ్చింది. సో దీని విచారణలో భాగంగా మనం ఇక్కడ దాన్ని క్రైమ్ నెంబర్ 39/25 ఆఫ్ పమిడి మొక్కల కింద రిజిస్టర్ చేసాము. కన్సర్న్ సెక్షన్స్ ఆఫ్ BNS మరియు పోక్సో యాక్ట్ సెక్షన్ల కింద. దీన్ని గుడివాడ డిఎస్పీ ధీరజ్ గారు దీని మీద విచారణ చేపట్టి వితిన్ 11 months ఈరోజు చూస్తే మనకి దీంట్లో కన్విక్షన్ అనేది మనకి వచ్చింది. దీనిలో భాగంగా ఇతనికి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆ పర్సన్కి మరణించేంత వరకు జైల్లో కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా, అంతేకాకుండా విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్ కింద ఆ అమ్మాయికి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెకు కూడా న్యాయపరంగా కాంపన్సేషన్. కాబట్టి 11 monthsలో మా ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ వాళ్ళు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ఈ కేసుని నిశ్చితంగా మానిటర్ చేసి దీంట్లో కఠినమైన శిక్ష వీలైనంత ఫాస్ట్గా పట్టడానికి సహకరించినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా చూస్తే మనకి జిల్లాలో ఇదే విధంగా ఇక్కడ నుండి కూడా ఇంపార్టెంట్ కేసెస్ అన్నిటిని స్పీడీ ట్రయల్ జరిగేదానికోసం ఎగ్జిస్టింగ్ మనకి 41 కోర్టులు ఉన్నాయి. వాటికి ఇంత ముందర 24 మంది CMS సిబ్బంది ఉండేవాళ్ళు. ఇలా కాకుండా ఇప్పుడు సపరేట్గా ఒక CMS కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ వింగ్ అంటూ క్రియేట్ చేసి దాన్ని 35 మందికి పెంచడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కోర్టులో మానిటర్ చేసే వాళ్ళు సపరేట్గా, స్టేషన్స్లో స్టేషన్ వర్క్ చూసుకునే వాళ్ళు సపరేట్ చేయడం వల్ల మరింత ఫాస్ట్గా, ముఖ్యంగా చూసుకుంటే మనకి సెప్టెంబర్ 15న మేము ఛార్జ్ తీసుకున్నప్పుడు దగ్గర నుండి ఇప్పటి వరకు 216 కేసుల్లో శిక్షలు పడేటట్టు ఎన్ష్యూర్ చేయగలిగాం. ఇది ఫర్దర్గా ఇటువంటి CMS సపరేట్గా ఒక లేయర్ క్రియేట్ చేయడం వల్ల మరింత ఫాస్ట్గా ఇంపార్టెంట్ కేసెస్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా బై దిస్ ఇయర్ సగం హాఫ్ అయ్యేలోపు కూడా. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.